భారత్ పాక్ సరిహద్దులో ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్పై పక్కా రివెంజ్ తీసుకుంటామంటోంది భారత్. మరోవైపు భారత్ హెచ్చరికలతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తమ బార్డర్లో సైన్యాన్ని మోహరించింది. ప్రతిరోజు నియంత్రణ రేఖ వెంబడి నిబంధనలకు తూట్లు పొడిచి కాల్పులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు భారత్ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఆర్థికంగా ఆ దేశ పరిస్థితి ఎలా ఉండబోనుంది? ఇక ఇదే అంశంపై ప్రజా ఉద్యమకారుడు బండారు రామ్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఆక్యుపైడ్ కాశ్మీర్, అట్లాగే ఆజాదీ కాశ్మీర్ అంటాం మనం. ఈ ఆజాదీ కాశ్మీర్ పేరుకే కానీ పాకిస్తాన్ ఆధీనంలో, పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతంగా పేర్కొనవచ్చు. అక్కడ భౌగోళిక పరిస్థితి చూసుకుంటే పాకిస్తాన్ కు దగ్గరగా, మనకు పాకిస్తాన్ కు మధ్యన ఉన్నా కూడా అది పూర్తిగా పాకిస్తాన్ నియంత్రణలో ఉంటుంది. కానీ ఆర్థిక రాజకీయ పరిస్థితి చూసుకుంటే, రాజకీయ పరిస్థితుల్లో పాకిస్తాన్ నియంత్రణలో ఉంటే, ఆర్థికంగా చూసుకుంటే గల్ఫ్ దేశాలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నది. దాంతో పాటు పేరుకు ఆజాదీ కాశ్మీర్ అయినా నియంత్రణ మొత్తం అంతా, రాజకీయ నియంత్రణ గానీ సామాజిక నియంత్రణ గానీ పాకిస్తాన్ తో ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులందరూ కూడా ఇండియా మీద దాడి చేయడానికి వీలుగా ఆ ప్రాంతాన్ని వాడుకుంటున్నారు. తమను వాడుకుంటున్నారనే విషయం తెలిసిన మనకు పిఓకే ప్రజలు కూడా మనకు అనుకూలంగా ఒక రకంగా చెప్పిన భారతదేశంలో కలుపుకోండి అనే ఒక నినాదంతో వాళ్ళు ఊరేగింపులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు ఆ సొంత ప్రజల్ని, ఆజాదీ కాశ్మీర్ లో ఉన్న ప్రజల్ని చంపుతున్నారు. ఇన్ఫార్మర్ల పేరు మీద రకరకాల దాడులు చేస్తున్నారు. ఇవన్నీ మనం గమనిస్తున్నాం. కనుక ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశం గతంలో పిఓకే విషయంలో గానీ, 2 యుద్ధాలు గెలిచిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన విషయంలో గానీ మనం గతంలో చేసిన పొరపాట్లకు దూరంగా ఉండాలి. దాంతో పాటు ఆ పిఓకే వరకు చెప్పాలంటే వారసత్వంగా వచ్చిన ఉగ్రవాదానికి ఆద్యం పోసే ప్రాంతంగా మనకు తయారైపోయింది. మనతో కలుద్దాం అనుకున్నా కూడా మనం కలుపుకోలేని పరిస్థితి ఉంది. దీన్ని మనం వరకు చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితిగా మనం గమనించాలి. ఇప్పుడు మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ పూర్తిగా దోషిగా నిలబెట్టాలి. రెండోది దౌత్యపరమైన యుద్ధమే చేయాలి. అసలు యుద్ధం అంటే దౌత్యపరమైన యుద్ధమే చేయాలి. మనం ఒకటంటే వాళ్ళు రెండాలను సిద్ధంగా ఉన్నారు కనుక పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేసే ప్రయత్నం చేయాలి. అందుకని దౌత్యపరమైన యుద్ధం, ఆర్థిక పరమైన యుద్ధం, ఈ రెండు కూడా అంటే ఆర్థికంగా కూడా అష్టదిగ్బంధనం చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలుగుతాం. ఇప్పటికే పాకిస్తాన్ అంతర్యుద్ధంలో ఉన్నది. అంతర్యుద్ధంలో అంటే బలూచిస్తాన్ ప్రాంతం విడిపోతానని, హిందూ పంజాబ్ ప్రాంతంలో కూడా సస్యశ్యామలమైన ప్రాంతం మనకు ఇండియాలో ఉంటే బాగుండే అని ఒక ప్రజల మనోభావాలు మారుతున్న క్రమంలో ఒకనాడు హరి సింగ్ చేసిన చిన్న పొరపాటు వల్ల, అప్పుడే మనకు ఆ ఛాయిస్ ఇచ్చినప్పుడే కలిపితే ఈ సమస్య ఉండకపోయేది. కానీ ఆయన స్వతంత్ర దేశంగా ఉంటానని కోరుకోవడం, ఆ తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దాకా మొత్తం వచ్చే క్రమంలో శ్రీనగర్ చేరుకుంటున్న క్రమంలో ఆయన పారిపోయి మనతో ట్రీటీ కుదుర్చుకోవడం, అప్పటికే ఏదైతే వాస్తవ ఆధార రేఖ వరకు మనం పరిమితం కావడం, ఇవన్నీ చారిత్రక తప్పిదాలు కావచ్చు. కానీ గత జల సేతుబంధన చేసుకోలేము. మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే స్పష్టంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను మనం ఎట్లా తిరిగి తీసుకుంటాం. మన భారతదేశం భూభాగం, భారతదేశం ప్రకారం అయితే కనుక మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. మరొకసారి పొరపాటు తావీయకుండా దెబ్బతీయాలి. దొంగ దెబ్బకు రాజమార్గంగా దెబ్బతీయాల్సిన అవసరం అయితే ఉంది. పాకిస్తాన్